ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రేమైన వారలారా, ఈ చక్కని ఉదయకాలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకొంచున్నాను. ఈ లోకంలో దేవుడు మనకిచ్చే నిజమైన ఆస్తి ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 127లో 3వ వచనంలో రాయబడినటువంటి మాటలు చూసినట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని రాయబడింది. వాస్తవానికి తెలుగులో తర్జుమా చేసినప్పుడు కుమారులు అని రాయబడినప్పటికీ కూడా ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే Psalms 127:3లో చిల్డ్రన్ ఆర్ ఎ హెరిటేజ్ ఫ్రమ్ గాడ్ అనేటువంటి మాట మనం చూస్తాం. అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఇస్ ఎ రివార్డ్ ఫ్రమ్ హిమ్. అయితే చిల్డ్రన్ అనేటువంటి మాట వాడాడు కాబట్టి కుమారులు అవనివ్వండి లేకపోతే కుమార్తెలు కానివ్వండి, కుమారులైనను కుమార్తెలైనను పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అనేటువంటి మాట చూస్తాం. స్వాస్థ్యం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తరతరములు వారసత్వంగా కొనసాగేటువంటి నిజమైన ఆస్తి లేకపోతే స్థిరమైన ఆస్తి. ఇఫ్ యు లుక్ ఎట్ ద వర్డ్ హెరిటేజ్, ఇట్ మీన్స్ అ పర్మనెంట్ పొజిషన్ ఆర్ ప్రాపర్టీ దట్ ఈస్ ఇన్హెరిటెడ్ బై లినియేజ్ త్రూ జనరేషన్స్ యాజ్ అ రైట్. కాబట్టి జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా సరే తన ఆస్తిని జాగ్రత్త చేసుకొని భద్రంగా కాపాడుకుంటాడు. అయితే తరతరములు వారసత్వంగా కొనసాగవలసినటువంటి పిల్లలు అనేటువంటి ఈ ఆస్తిని ఒకవేళ నిర్లక్ష్యం చేసి మనుషులు తాము సంపాదించేటువంటి అస్థిరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిని పోగు చేసుకునేటువంటి దాని మీద శ్రద్ధ నిలిపినట్లయితే అది నిష్ప్రయోజనము అనేటువంటి మాటను ఆధారం చేసుకుంటూ నేను మీతో ఉదయకాలంలో దేవుని మాటలు పంచుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, పిల్లలతో సమయాన్ని కూడా గడపలేనంత బిజీగా చాలామంది కష్టపడుతూ మరి ఎంతో కొంత వెనకేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దేవుడిచ్చినటువంటి నిజమైనటువంటి ఆస్తి, తరతరాలు చెరగినటువంటి ఆస్తి, మన గర్భాన మన కడుపున పుట్టినటువంటి పిల్లలైనటువంటి విషయాన్ని మర్చిపోయి పిల్లల మీద తమ యొక్క దృష్టిని పెట్టడం మర్చిపోయేసి లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోవడంలో చాలా బిజీగా ఉంటుంటారు చాలామంది. వెంపర్లాట, ఎంత సంపాదించుకుందాం, ఎంత వెనకేసుకుందాం అనేటువంటి వెంపర్లాట ఎక్కువగా ఉంటుంది. అదేమని అడిగితే మా పిల్లల భవిష్యత్తు కోసమే కదండి ఇంత కష్టపడుతున్నాను అని అంటారు. వాస్తవానికి చూసినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఈలోగా మన పిల్లలు పెరిగి పెద్దవారైపోయి వారు పెరిగేటువంటి వయసులో మనం వారికి సమయాన్ని ఇవ్వక వారి మీద శ్రద్ధ పెట్టనందువలన వారు చేయి దాటిపోయి పాడైపోతే మనం ఎంత సంపాదించుకున్నా కూడా అంతా కూడా నిష్ఫలమే. మనకి ఎంత ఆస్తి ఉన్నా కూడా మనము నిజానికి బికారులమే అనేటువంటి మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. The true inheritance, the true property are our children. We hardly spend time with them these days, claiming that we are working hard in order to amass wealth and property for their future. That is the excuse given by many parents. Many parents are busy these days trying to work hard and earn money while the sun shines so that they can save something for the future of their children. But what they're forgetting is that the future is actually the children themselves. That the true inheritance are the children themselves. Prilara, చూడండి, బైబిల్ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు నేను ఉదయకాలంలో మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. మంచి తల్లిదండ్రులుగా ఎలా ఉండగలము అనేటువంటి విషయాల మీద కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. I would like to share a biblical perspective on good parenting with you all this morning. And మొదటిగా మనం చూసినట్లయితే మనకందరికీ తెలిసిన వాక్యము సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోవడం అనేటువంటి మాట మనం చూస్తాం. తెలుగులో మళ్ళీ ఇక్కడ తర్జుమా పొరపాటు, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము అనేటువంటి మాట చూస్తాం. ఇంగ్లీష్లో చూసినట్లయితే ట్రైన్ అప్ అ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అండ్ వెన్ హీ గ్రోస్ అప్ హీ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ అనేటువంటి మాట మనం చూస్తాం. Proverbs chapter 22:6లో ట్రైన్ అప్ అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సాధారణంగా ఎంతో నిర్లక్ష్య స్వభావంతో నడపవలసిన త్రోవానికి నేర్పము అనేటువంటి మాట నేర్పించడం వేరు, ట్రైన్ అప్ చేయడం వేరు. ట్రైన్ అప్ అంటే శిక్షణ ఇవ్వడం.
మనకందరికీ తెలుసు, శిక్షణ అంటే ఒక క్రమమైన పద్ధతిలో నేర్పించడం, కొన్ని విలువలతో కూడా నేర్పించడం. మిలిటరీలో కూడా శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్, కఠినమైనటువంటి ట్రైనింగ్. అటువంటి ట్రైనింగ్ పొందే మన జవాన్లు, మన సేన, మన సైనికులు సరిహద్దుల్లో ప్రాణాత్మలు సైతం వారు పణంగా పెట్టి ఎంతో భీకరంగా పోరాడి మన దేశాన్ని కాపాడుతుంటారు. కాబట్టి ఆ క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ లేకపోతే సాధారణంగా నేర్పేటువంటి నేర్పు ఎందుకు కూడా పనికిరాదు. In corporate world, we know that every good training program must have essentially 5 elements. బయట బాహ్య ప్రపంచంలో మనం చూసినట్లయితే, ఉద్యోగ ప్రపంచంలో మనం పనిచేస్తున్న స్థలాలు చూసినట్లయితే ఒక మంచి శిక్షణ కార్యక్రమంలో ప్రాముఖ్యంగా 5 అంశాలు ఉండాలి. మొదటిది ఏంటంటే శిక్షణ అవసరతలు గుర్తించాలి. ఎవరికైతే శిక్షణ ఇస్తామో ఆ వ్యక్తి ఏ ఏరియాల్లో ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నాడో ఆ అవసరతలు గుర్తించాలి. ఫస్ట్లీ వీ మస్ట్ ట్రై టు అసెస్ ద ట్రైనింగ్ నీడ్స్ ఆఫ్ ద పర్సన్ టు బి ట్రైన్డ్. సెకండ్లీ, రెండోదిగా చూసినట్లయితే సాధించవలసినటువంటి లక్ష్యాలను గుర్తించడం. ఆ వ్యక్తి ఈ ట్రైనింగ్ ద్వారా సాధించాల్సినటువంటి లక్ష్యాలను గుర్తించడం. సెకండ్లీ, వీ సీ దట్ సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ దట్ ద ట్రైనీ హ్యాస్ టు అచీవ్ ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఇస్ కంప్లీటెడ్. మూడోదిగా చూసినట్లయితే సెట్టింగ్ అప్ గోల్స్, లక్ష్యములు ఏర్పరచడం. భవిష్యత్తులో అతడు సాధించాల్సినటువంటి లక్ష్యాలు కూడా తన కొరకు ఏర్పరచడము ఈ ట్రైనింగ్ యొక్క ఉద్దేశమై ఉంటుంది. నాలుగవదిగా విశ్లేషణ, ఇవాల్యుయేషన్. ఏ విధంగా శిక్షణ పొందుతున్నాడు, సరైన మార్గంలో ఉన్నాడా లేదా, భవిష్యత్తులో దీన్ని ఆధారం చేసుకుని చక్కగా పర్ఫామ్ చేయగలుగుతాడా లేదా. ఐదవది గురుబోధ చేయడం, అంటే మెంటరింగ్. ఫిఫ్త్ ఇస్ మెంటరింగ్. గురుబోధ చేయడం అంటే దగ్గరుండి స్వయంగా నేర్పించడం, చెప్పడము, బోధించడము, ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడం. ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దట్ డజంట్ ఎగ్జాంప్లిఫై విజిబుల్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ ఎగ్జాంపుల్స్ ఇస్ అన్ అటర్ ఫెయిల్యూర్. చూడండి, ప్రపంచంలో జరిగేటువంటి అనేకమైన శిక్షణా కార్యక్రమాల్లో కంటికి కనిపించేటువంటి, సాక్షాత్కరింపజేసేటువంటి సత్యమైనటువంటి, నిజమైనటువంటి ఉదాహరణలు కనుక లేకపోతే ఆ శిక్షణ కార్యక్రమం అంతా కూడా వృధా అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అన్లెస్ the trainer, that is we, become the role models for our children, we cannot succeed in training them effectively. మనమే మన పిల్లలకు మంచి ఆదర్శమై వాళ్ళని సరైనటువంటి విలువలతో కనుక శిక్షణ వారికి ఇవ్వకపోతే మనం వారిని ఎంత శిక్షణలో పెట్టాలని చూసినా కూడా అది వ్యర్థమైనటువంటి మాట నేను మీకు చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఉదాహరణకు నా పిల్లల్ని మీరు రోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి అని చెప్పి నేను కనుక చదవకపోతే, నేను కనుక ప్రార్థన చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఉంది. నా పిల్లలు కూడా నేర్చుకోరు. I have to be a good role model in order to let my children also follow my footsteps, emulate me. In other words, నేను బైబిల్ చదువుతూ, నేను ప్రార్థన చేస్తూ ప్రతిరోజు ఆ విధంగా ఉన్నట్లయితే నా పిల్లలకి చెప్తే కూడా వాళ్ళు కూడా బోధపడతాం. మా నాన్నగారు చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేయాలని ఒక దినాన కాకపోయినా మరొక దినానైనా వారికి ఆలోచన కలుగుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, యాజకుడైనటువంటి ఏలీ గురించి కొన్ని మాటలు చెప్పి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు నేను మీతో ఉదయకాలంలో పంచుకుంటాను. చూడండి, యాజకుడైనటువంటి ఏలీ మనకందరికీ తెలుసు. మొదటి సమూయేలు గ్రంథంలో అతని గురించి చూస్తాం. అతనికి 2 కుమారులు ఉన్నారు, హొఫ్నీ అలాగే ఫినెహాస్ అనేటువంటి వారు. అయితే యాజకుడైనటువంటి ఏలీ మాత్రం తన పిల్లలకు మంచి ఉదాహరణ కాలేకపోయాడు. ఆ హొఫ్నీ, ఫినెహాస్ అనేటువంటి వారు ఎలాంటి వారని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 12 నుంచి 17 వచనాల్లో చూసినట్లయితే వాళ్ళిద్దరు కూడా పరమ దుర్మార్గులేండి. యెహోవాకు అర్పించేటువంటి నైవేద్యములోనిది అక్రమంగాను దౌర్జన్యంగాను తీసుకునేటువంటి వారిగా ఉంటున్నారు. We see that Eli, the priest, in 1 Samuel chapter 2 we see about him from 1 to 3, the first 3 chapters we read about him. He was not a good father at all. He was not a good role model at all because he never bothered what his sons were doing. తన పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకున్న పాపానికి పోయినవాడు కాదు. తన యాజకత్వంలో బిజీగా ఉండిపోయాడు కాబట్టి పిల్లలు పాడైపోయారు. ఇది నాన్న చాలా మంది పనులలో, ఉద్యోగాల్లో, అనేకమైన విషయాల్లో బిజీగా ఉంటూ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి పిల్లలు పాడైపోతున్నారు. ఏలీ కుమారులు కూడా ఆ విధంగా దౌర్జన్యం చేసి అక్రమంగా యెహోవా నైవేద్యం నుంచి తీసుకునేటువంటి వారు. అంత మాత్రమే కాదు, కానీ అదే అధ్యాయంలో మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో 22వ వచనంలో చూసినప్పుడు వారు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారపు ద్వారము వద్ద సేవ చేయడానికి వచ్చినటువంటి యవ్వన స్త్రీలతో వారు శయనించేటువంటి వారు, శరీర పాపం చేశారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పనండి. యాజకుడి పిల్లలు చేయవలసిన పనేనా ఇది? నాన్న, చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది పిల్లలు దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు, చెడు సహవాసాల్లో ఉంటున్నారు, మందు తాగుతారు, మాదక ద్రవ్యాలు, డ్రగ్ అడిక్షన్, పోర్నోగ్రాఫిక్ అడిక్షన్, అలాగే సిగరెట్లు, చెడు సహవాసాలు, వీడియో గేమ్స్కి అడిక్షన్, చేయకూడని పనికిమాలిన పనులన్నీ చేసుకుంటూ తల్లిదండ్రుల మాటలు అస్సలు ఏమాత్రం లక్ష్య పెట్టినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఏలీ కూడా కడకు ముసలివాడైన తర్వాత తన పిల్లల్ని పిలిచి మందలించాడంట. అయితే ఏం ప్రయోజనం?
అక్కడ పైన 20 నుంచి 22 వచనాలు చూసినట్లయితే ఏలి తన పిల్లల్ని పిలిచి మీ గురించి వింటున్నది నేనేంటి అని చెప్పి మందలించాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటి? పిల్లలు ఎదుగుచుండగానే బాలుడుగా ఉండగానే బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పించాలి. 22వ అధ్యాయంలో సామెతల్లోనే 22వ అధ్యాయంలో 15వ వచనంలో బాలుని హృదయంలో మూర్ఖత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును అనేటువంటి మాట మనం చూస్తాం. అయితే పిల్లల స్వాభావికంగానే పిల్లలకి చిన్నప్పటి నుంచే మూర్ఖత్వం అనేది ఉంటుందట. అయితే శిక్షా దండము అది వాని నుంచి తోలివేస్తుంది. పిల్లలుగా ఉండగానే 2 దెబ్బలేసినా, మంచి మాటలు చెప్పినా, 4 కొట్టినా కానీ సరైన మార్గంలో పెట్టాలి. అప్పుడే వారు భయంతో కూడినటువంటి క్రమశిక్షణలో ఎదుగుతారు. గాడ్ స్వేర్స్ therefore to destroy Eli's sons and cut off his future generations from priesthood. ఏలీ కుమారులు చేసినటువంటి పాపాన్ని బట్టి భవిష్యత్ తరాలలో ఏలీ వంశంలోంచి ఎవరు కూడా యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి వీలు లేకుండా దేవుడు చేసినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ హోఫ్ని ఫినిహాస్లు దుర్మరణం పాలైనట్టుగా కూడా మనం చూస్తాం ప్రభునందు ప్రేమైన వారలారా. అలాగే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో కూడా 13-14 వచనాల్లో మనం చూసినప్పుడు నీ బాలులను శిక్షించిన మానుకొనకము, బెత్తముతో వాన్ని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాన్ని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెట్టినప్పుడు కొంతమంది అయ్యో మా నాన్నే మా బుజ్జి అయ్యో మా పిల్లల్ని అస్సలు చేసుకోమ్మా, అస్సలు కొట్టమమ్మా అంటారు. అమెరికా దేశంలో పొరపాటున పిల్లల్ని కొట్టడం కాదు కదా, తిట్టినా కూడా వెంటనే 911కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి తల్లిదండ్రులకి బేడీలేసి తీసుకుని వెళ్ళిపోతారు, అరదండాలు వేసేస్తారు. దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతి ఆ దేశంలో. మన దేశంలో ఇంకా అటువంటి సంస్కృతి రాలేదు. ఇప్పటికీ కాలేజెస్లో, స్కూల్స్లో కార్పొరేట్ పనిష్మెంట్ ఉండకూడదు, కార్పొరల్ పనిష్మెంట్ అనేటువంటి మాట తీసుకొచ్చారు. కానీ ఆ కార్పొరల్ పనిష్మెంట్ని బట్టి పిల్లల్ని కొట్టకుండా ఈ రోజుల్లో స్కూల్లో క్రమశిక్షణ కేవలం మాటల ద్వారా చేయాలనేటువంటి ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఇండ్లల్లో తల్లిదండ్రులు మాత్రము ఒక దెబ్బ వేసినా సరే, మందలించినా సరే పిల్లలు ఇంకా చిన్న వయసులో ఉండగానే క్రమశిక్షణలో పెట్టాలనే మాట దేవుని వాక్యాన్ని బట్టి మీకు చెప్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, సామెతలు 13:24 చూసినట్లయితే బెత్తము వాడనటువంటి వాడు తన పిల్లలకు విరోధి అనే మాట చూస్తాం. ద వన్ హూ డస్ నాట్ యూజ్ అ రాడ్ టు డిసిప్లిన్ హిస్ చైల్డ్ is his enemy, is the enemy of his own child. Therefore do not withhold discipline from a child. If you strike him with a rod, he will not die. If you strike him with a rod, you will save his soul from hell అనేటువంటి మాట ఫ్రమ్ Proverbs chapter 23 verses 13 and 14లో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ మోషే ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్పినటువంటి మాటలు ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6-9 వచనాల్లో ఈ విధంగా రాయబడినట్టుగా చూస్తాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి నీ పిల్లలతో నీవు మాటలాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, నీ నడుమ బాసికముల వలె ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలను. ఇల్లంతా కూడా దేవుని వాక్యంతో దైవికమైన వాతావరణంతో నిండిపోయినప్పుడు పిల్లలు కూడా అలాంటి వాతావరణంలో పెరుగుతారు. పిల్లలకి నిత్యము కూడా దేవుని గురించి మాట్లాడుతూ, తల్లిదండ్రులు పొద్దున్న లేస్తే రాత్రి వరకు సినిమాలు చూస్తూ, సీరియళ్ళు చూస్తూ, వీడియో గేమ్లు ఆడుతూ, రకరకాల పనికిమాల పనులు చేస్తుంటే పిల్లలు కూడా అలాంటి వాటికి అలవాటు పడతారు. దేని వైపు మనం ఎక్కువగా మనం మోజు చూపిస్తామో, మన ఇష్టం చూపిస్తామో, మన పిల్లలు కూడా దాని వైపే పెరుగుతారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, మనము సరిగా ఉంటే మన పిల్లలు కూడా సరిగా ఉంటారు. చూడండి, నాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులను నేను చూశాను. నేను సేవ చేస్తున్నటువంటి తొలి దినముల్లో ఒక సంఘ పెద్ద కుమారుడు, యవనస్తుల్లో యూత్లో ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ వాడు. తనతో పాటు యంగ్స్టర్స్ అంతా కూడా వచ్చేటువంటి వారు. వాడు ఎంత దారుణంగా తయారై వచ్చేటువంటి వాడంటే, వాడి ప్యాంటు ఎలా వేసుకునేటువంటి వాడంటే వెనకాల సగానికి పైగా కిందికి జారిపోయి ఉంటుంది ఆ ప్యాంటు. ముందు మాత్రమే పైన నడుం దగ్గర పట్టుకుంటుంది, వెనకాలంతా కూడా జార విడిచి ఆ ప్యాంటు వేసుకుంటాడు. ఎంత భయంకరం అంటే వెనక భాగం సగం బయట కనిపిస్తూనే ఉంటుంది. వాడు వేసుకున్నటువంటి నిక్కర్ యొక్క బ్రాండ్ కూడా బయటకు కనిపిస్తుంటుంది. అంత దరిద్రంగా వాడు తయారై దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి వాడు. చెవులకు స్త్రీలు వేసుకున్నట్లు, అమ్మాయిలు వేసుకున్నట్లు పోగులు వేసుకున్నటువంటి వాడు, చేతులకి గాజులు వేసుకున్నవాడు, మెడలో రకరకాల కలర్ఫుల్ పూసల దండలు వేసుకున్నటువంటి వాడు. ఎవడు ప్రశ్నించేవాడు కాదు, ఎందుకంటే సంఘ పెద్ద కొడుకు ఏమనంటే గొడవలు అయిపోతాయి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన యవనస్తులు ఉంటున్నారు. ఒక సంఘ పెద్దగా ఉండి పిల్లల్ని పెంచాల్సిన పద్ధత. మరొక వ్యక్తి, మరి ముదుసాలి వయసులో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి సేవకుడు, అతని మనమడు, వాడి హెయిర్ కట్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే, వాడు రోమా సైన్యంలో సెంచురియన్స్, శతాధిపతులు ఉంటారు చూడండి, వాళ్ళు వేసుకునేటువంటి హెల్మెట్స్ చుట్టూ గుండుగా ఉండి మధ్యన మాత్రం కోడి బీకినటువంటి జుట్టులాగా ఉంటుంది చూసారా, అటువంటిది మధ్యలో ఇటు అటు మొత్తం నున్నగా గురిగేసుకుని మధ్యన మాత్రం జుట్టు వదిలిపెట్టుకొని అదొక స్టైల్. అది వేసుకొని ముక్కు పొడుగు వేసుకొని లిప్స్టిక్ లైట్గా అంటించుకొని మగపిల్లవాడండి. ఏం దౌర్భాగ్యం అండి ఇది! ఎటుపోతుంది మన ప్రపంచం?
పిల్లలు వాళ్ళ హెయిర్ స్టైల్స్, సినిమా హీరోలు చూస్తే ఎవడో వచ్చాడంటే వాడిని చూసి వాడిలాగా హెయిర్ స్టైల్ మార్చేసుకోవడం, కొత్త సినిమా ఏదో వచ్చిందంటే వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేసేసుకోవడం, వికారంగా తయారవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో మన పిల్లలకి. మన పిల్లల్ని సరైన మార్గంలో ఏ విధంగా తయారవ్వాలి, ఏ విధంగా చక్కగా అలంకరణ చేసుకోవాలి, మొదటి పేతురు 3వ అధ్యాయంలో స్త్రీలు ఏ విధంగా ఉండాలి, అలాగే పురుషులు ఏ విధంగా ఉండాలనే విషయంలో వాక్యపరమైనటువంటి జ్ఞానంతో మనం పెంచుతున్నామా? అందుకే మోషే అన్నాడు కదా, నీ పిల్లలకు నువ్వు ఇంట కూర్చున్నాను, లేచినను, పడుకున్నాను, ఏం చేసినా కానీ దేవుని వాక్య సంబంధమైనటువంటి విషయాలు నువ్వు నేర్పించాలి ఆ విధంగా నడుచుకోవటానికి అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో బ్యాడ్ పేరెంటింగ్, చెడ్డ తల్లిదండ్రులుగా మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇస్సాకు, రెబెక్కాలను చూసినట్లయితే వారిద్దరు కూడా దే వర్ నాట్ గుడ్ పేరెంట్స్. ఇస్సాకు పెద్ద కుమారుడు, ఏశావు పట్ల మమకారం కలిగినటువంటి వాడు, పక్షపాతి. రెబెక్క మాత్రం చిన్న కుమారుడు యొక్క పక్షపాతి, చిన్న కుమారుడు ఎక్కువగా ప్రేమించింది. అందువలన కుమారులిద్దరిలో విభేదం కలిగి ఆస్తి తగాదాలు వచ్చి చివరకు ఎలాగోలాగో మళ్ళీ కలుసుకున్నారనుకోండి, కానీ వారి మధ్యన ఎంత ఎడమ వచ్చింది, ఎంత చేటు జరిగిందో మనకు అందరికీ తెలుసు. రెండవదిగా చూసినట్లయితే యాకోబు కూడా తను ఎంతగానో ప్రేమించినటువంటి రాహేలు, లేయాను ప్రేమించలేదు కానీ బలవంతంగా రాహేలు కోసమని మోసపూరితంగా మరి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో. అయితే తను ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలు కడుపున పుట్టినటువంటి ఇద్దరు కుమారులు యోసేపును, బెన్యామీన్ను ఎక్కువగా ప్రేమించాడు. అందుని బట్టి ఏమైందో తెలుసా, ఇతర కుమారులు, ఇతర భార్యలకు పుట్టినటువంటి, లేయాకు పుట్టినటువంటి కుమారులు కానివ్వండి, ఆ మిగతా కుమారులు కానివ్వండి, వాళ్ళంతా కూడా యోసేపు మీద కక్ష కట్టి ఈర్ష్యతో, మత్సరముతో, ద్వేషంతో రగిలిపోయి మా నాన్న వీడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వీడికి రంగురంగుల అంగీ గుట్టించాడు, వీడినే ఎక్కువగా ఇష్టపడుతుంటాడని చెప్పి వాడి మీద పగతో రగిలిపోయి కడకు యోసేపును అమ్మేసినట్టుగా, చంపజూచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పిల్లల మధ్యన మనం పక్షపాతం చూపించకూడదు. పిల్లలిద్దరినీ, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా అందరినీ సరి సమానంగా చూసేటువంటి జ్ఞానం కలిగినటువంటి వారే మనం ఉండాలి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11 నుంచి 32 వచనాల్లో చూసినప్పుడు, ఇన్ లూక్ చాప్టర్ 15 వర్సెస్ 11 to 32లో చూసినప్పుడు నిజమైనటువంటి మంచి తండ్రి ఉదాహరణ అక్కడ తప్పిపోయిన కుమారుడు యొక్క ఉదంతంలో మనం చూస్తాం. పెద్ద కుమారుడిని, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు కూడా సమానంగా చూచినటువంటి ఒక మంచి తండ్రిగా మనం చూస్తాం. ప్రియులారా, మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. 4 బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ గుడ్ పేరెంటింగ్ ఆర్, మొదటిగా చూసినట్లయితే మంచి రోల్ మోడల్స్గా మనం ఉండాలి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఇమిటేట్ చేస్తారు, వాళ్ళని అనుకరించే ప్రయత్నం చేస్తారు. మన నడవడిక, మన మాట తీరు, మన అభిరుచులు ఇవన్నీ కూడా చిన్ననాటి నుంచే వారు క్షుణ్ణంగా వారు అబ్జర్వ్ చేసి అభ్యసిస్తారు. కాబట్టి వారి మనస్సుల్లో, ఇంప్రెషనబుల్ మైండ్స్లో ప్రభావితం చెందేటువంటి మనస్సులో నాటుకుంటాయి. కాబట్టి వారి ఎదుట మన నడత జాగ్రత్తగా ఉన్నట్లయితే మనని బట్టి నేర్చుకుంటారు. కాబట్టి వారికి మంచి రోల్ మోడల్స్, చక్కని ఆదర్శాలుగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే బోత్ పేరెంట్స్ హ్యావ్ టు బి యునైటెడ్ ఇన్ లీడర్షిప్. నాయకత్వంలో ఇంటిలో తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానంగా బాధ్యతలు ఉండాలి. తండ్రి తిట్టినప్పుడు, కొట్టినప్పుడు తల్లి దగ్గర తీసుకొని మీ నాన్న అంతేలేరా, కోపిస్తాడు, దుర్మార్గుడు, చెడ్డోడు అని చెప్పింది అనుకో, అప్పుడు కుమారుడికి లేకపోతే ఆ పిల్లవాడికి తల్లి మీద ఎక్కువ ప్రేమ కలిగి మా అమ్మ నా సైడ్ ఉంది, మా నాన్న నాకు ఎనిమి, నా విరోధి, నా శత్రువు అని చెప్పి భావన కలుగుతుంది. కాబట్టి అలాంటి తప్పుడు అభిప్రాయాలు కలగనివ్వకుండా పిల్లల్ని దండించినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా సమాన అధికారము, సమాన బాధ్యత కలిగి ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు ఎలాగున్నారంటే, తల్లి మీ నాన్న ఎవరితో మాట్లాడుతున్నారు, దొంగచాటం వినిరా పోరా, మీ నాన్న మొబైల్ ఫోన్లో చూడిపో, ఎవరితో చాటింగ్ చేశాడు, వాట్సాప్లో చూడు అని చెప్పి చిన్నప్పటి నుంచే పిల్లల్ని గూఢచారులాగా తయారు చేస్తారు కొంతమంది. దాన్ని బట్టి పిల్లలు పాడైపోతారు. పెరగని ఏమైపోతుందంటే తల్లిదండ్రుల జుట్టు పిల్లల చేతిలోకి వెళ్ళిపోతుంది. నీ సంగతి అంతా మాకు తెలుసులే నాన్న, నువ్వేం చెప్పొచ్చావు, నీ సంగతి మాకు తెలుసులేమ్మా అని చెప్పి ఎదిరించే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి భార్యాభర్తలు ఎన్ని విభేదాలున్నా పిల్లల ముందు పోట్లాడకూడదు, వాటిని బయట పెట్టుకోకూడదు. ఇద్దరు సమాన నాయకత్వ లక్షణాలు కలిగి పిల్లల్ని సక్రమంగా పెంచాలి. మూడవదిగా చూసినట్లయితే పిల్లలతో ఒక పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగతమైనటువంటి బాంధవ్యాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలి. సరదాగా కొన్నిసార్లు మంచి విషయాలు మాట్లాడాలి. వాళ్ళ స్నేహితుల గురించి, వాళ్ళ ప్రపంచం గురించి, వాళ్ళ కాలేజ్ గురించి, స్కూల్ గురించి మాట్లాడాలి. వాళ్ళతో కలిసి కొన్ని ఇండోర్ గేమ్స్ ఆడాలి. కొంత సమయాన్ని స్పెండ్ చేసినప్పుడు యూ డెవలప్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ యువర్ చిల్డ్రన్. వాళ్ళతో సరదాగా తమాషలాడుతూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళు చెప్పేవి వింటూ, వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు పిల్లలతో మంచి బాంధవ్యాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే యూ నీడ్ టు టేక్ టైమ్ టు ట్రైన్ దెమ్. వాళ్ళని శిక్షణలో పెంచేటువంటి విషయంలో కొంత సమయాన్ని ఇవ్వాలి. పొద్దున్న లేస్తే సంపాదన కాదు, నిజమైన ఆస్తి మీద దృష్టి పెట్టాలి. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్లయితే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను నీ పిల్లల్ని పెంచమని చెప్పి తండ్రుల్ని ఉద్దేశించి పౌలు అంటాడు. కాబట్టి ప్రభు యొక్క శిక్షణ బోధ ఏంటని చూసినట్లయితే దేవుని వాక్యం.
దేవుని వాక్య సత్యాలు పిల్లలతో మాట్లాడండి. చిన్న వయసు నుంచి వారితో ఓపెన్గా ఫ్రీగా అన్ని విషయాలు మాట్లాడితే వాళ్ళు మీతో కాన్ఫిడెంట్గా ఎదిగేటువంటి పిల్లలు అవుతారు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, క్రైస్తవ సమాజంలో ఈనాటి పిల్లలు చాలామంది పాడైపోతున్నారు. సేవకుల పిల్లలు కూడా పెడత్రోవ పట్టిపోతున్నారు. మన పిల్లలు రేపటి భావితరంలో క్రీస్తును తమ భుజాల మీద మోసుకొని వెళ్లాల్సినటువంటి వారుగా ఉంటున్నారు. అటువంటి వారిని తరబిదు చేసి క్రమమైన మార్గంలో పెంచే బాధ్యత మంచి తల్లిదండ్రులుగా దేవుడు మన మీద ఉంచాడు. కాబట్టి అటువంటి జ్ఞానము, అటువంటి కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించును గాక. ఆమెన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, దయగల మా ప్రభువానికి స్తోత్రాలు. పిల్లల్ని పెంచే విషయంలో నాయన అమూల్యమైనటువంటి మాటలు మాకు ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేశారు. నిజమైనటువంటి తరతరాలు తరిగిపోయినటువంటి స్వచ్ఛమైన ఆస్తి ఏదైనా ఉన్నదా అన్నట్లయితే మా పిల్లలే అన్నటువంటి మాట జ్ఞాపకం చేశావు. ఈ లోక సంబంధమైన ఆస్తులు నా తండ్రి వాడబారిపోతాయి, నా తండ్రి అవి మసిబారిపోతాయి, తుప్పు పడుతుందేమో నా తండ్రి, చిమ్మట దాన్ని కొట్టివేస్తుందేమో, కానీ మా నిజమైనటువంటి ఆస్తి నీవు అనుగ్రహించే స్వాస్థ్యం మాత్రము తరతరాలు చెరగనటువంటిది ప్రభువా. పిల్లలు లేని వారికి పిల్లల విలువేంటో తెలుసు నా తండ్రి. పిల్లలు కలిగిన వారు అనేకులు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దినముల్లో నీ మాటల చేత హెచ్చరించావు గనుక జ్ఞానం కలిగి దుర్దినముల్లో మా బిడ్డల్ని సక్రమమైన మార్గంలో నాయన శిక్షణ చేస్తూ నీ వాక్య సత్యాల్లో వారిని పెంచుతూ క్రమమైనటువంటి మంచి బిడ్డలుగా వారిని ఎదిగింపజేసి రేపటి దినాన నాయన ఇదిగో నీవు మాకు ఇచ్చినటువంటి బహుమానాన్ని తిరిగి నీకు ప్రయోజకులుగా అప్పజెప్పేటువంటి జ్ఞానమును, అటువంటి బాధ్యతను, అటువంటి మనస్సును మాకందరికీ దయచేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.